నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి. వనపర్తిలో డిమాండ్. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వనపర్తి జిల్లా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ లో బస్ భవన్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. 2017 నుంచి పెండింగ్ లో ఉన్న గ్రాట్యుటీ, పెన్షన్, ఇతర ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తమ సమస్యల పరిష్కారానికి గతంలో సహకరించారని గుర్తు చేస్తూ ప్రస్తుతం కూడా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సత్యం, కౌన్సిలర్ భారతి, ప్రేమనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే మాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే మాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే 10 సంవత్సరాలుగా ఇవ్వండి మా బెనిఫిట్స్ వెంటనే. ప్రభుత్వం అంటే వైఖరి, ప్రభుత్వం అంటే వైఖరి. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత. బస్ భవన్ ధర్నా కార్యక్రమాన్ని గత 20 రోజుల ముందే యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎంపీలకు కానీ అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మేము బయలుదేరే క్రమంలో ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళని పెట్టి నిర్బంధించడం జరుగుతుంది. మేము మాకేదో కొత్త కోరికల కోసం మేము వెళ్ళడం లేదు. మాకు రావాల్సినటువంటి బకాయిలు 2017 నుంచి రావాల్సినటువంటి ఆర్పిఎస్ బకాయిలు, 2021 నుంచి రావాల్సినటువంటి ఆర్పిఎస్ బకాయిలు, మరియు టెర్మినల్ లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాడ్యుటీ ఎన్కాష్మెంట్, గ్రాడ్యుటీ బకాయిలు, తర్వాత పిఎఫ్ బకాయిలు, ఇవన్నీ కలిసి ఒక్కొక్కరికి దాదాపు 20 నుంచి 50 లక్షల వరకు బకాయిలు ఈ మేనేజ్మెంట్ ఈ ప్రభుత్వం ఉన్నది. అందుకొరకు మా బకాయిలు మాకు ఇవ్వమంటే ఇప్పుడు ఎలక్షన్ ముందర ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, మేము వచ్చి గెలిచిన వెంటనే ఇవన్నీ చెల్లిస్తాం, మీ కోరికలన్నీ తీరుస్తాం అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. మరి వాళ్ళని నమ్మి మరి మన వాళ్ళని చెప్పేసి మేము వాళ్ళను పెద్ద ఎత్తున గెలిపించుకుంటే ఇవాళ నిర్బంధాలు పెట్టి మాకు రావాల్సిన డబ్బులు అడిగితే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసి మమ్మల్ని ఎక్కడెక్కడ మా గొంతులు నొక్కేయడం జరుగుతుంది. మేము కొత్త కోరికలు కావు, మాకు రావాల్సిన బకాయిలు దాదాపు 25 నుంచి 50 లక్షల వరకు మాకు బకాయిలు రావాల్సి ఉంది. నా పేరు బిల్లకంటి వెంకటేశ్వరరావు. నేను ఇక్కడ కండక్టర్ తర్వాత కంట్రోలర్ గా రిటైర్ అయ్యాను. నాకు 25 లక్షల రూపాయలు బకాయి ఉన్నది ప్రభుత్వం. ఈ బకాయిలు అడిగితే ఈ విధంగా చేయడం చాలా దారుణం. మరి ఇక్కడ మాకు అందరినీ అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే మేము ఏం చేయాలో తెలియని పరిస్థితులు మాకు స్థానికంగా మన ప్రేమనాథ్ రెడ్డి గారు వాళ్ళంతా ఉండి మాకు ధైర్యం అని చెప్పి మనం ఓదార్చడం జరిగింది. వాకిటి శ్రీధర్ లాంటి నాయకులు మాకు ఓదార్పు ఇచ్చి మాకు ధైర్యం చెప్పడం జరిగింది. లేకపోతే మేము బీపీ షుగర్లతో ఎటు పడిపోతామో ఏ కదో మాకు తెలియదు. వాళ్ళకి మరి మేము దాని సందర్భం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ప్రభుత్వాన్ని కూడా మాకు తొందరగా రేవంత్ అన్న ఒక చిన్న విన్నపం అన్న, మీకు మాకు రావాల్సినటువంటి ఏరియాస్ మొత్తం మా బగాలన్నీ మా అంటే 900 కోట్లు అవుతాయి. ఇవి మీరు సరిగా చూస్తే మీకు లెక్క కాదు, వారగంట చూసినా మేము బేడ పడతామన్నా. మీరు దీని గురించి మమ్మల్ని ఊరికే ఇబ్బంది పెట్టకండి, మా ఉసురు దయచేసి మీకు తీసుకోకుండా మీకు దయచేసి విన్నపం అన్నా, మాకు మా బకాయిలు మాకు తొందరగా పేమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. జై హింద్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమే ఈరోజు వనపర్తి పట్టణంలో 65 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు గలటువంటి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులను రాత్రింబవళ్ళు తెల్లవారుజామున 3 గంటల నుంచి అరెస్టులు ప్రారంభించి అందరినీ కూడా వయసు చూడకుండా వారి బాధలు వినకుండా అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము త్వరలో వారి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గత 2017 నుండి 21 వరకు రావాల్సినటువంటి ఏరియర్స్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఇప్పటి వరకు చెల్లించలేదు. అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటి వరకు చెల్లించలేదు. అదేవిధంగా వీరికి ఏదైతే వైద్య సదుపాయం అందుబాటులో ఉందో దానికి సరిపడా మందులు ఇవ్వడం లేదు అని ఇలా అనేక కోరికలతోటి వీళ్లకు రావాల్సినటువంటి బకాయిలను అడగడానికి ఈరోజు హైదరాబాద్ లో బస్ భవన్ ముందు సామరస్యంగా
శాంతియుతంగా మెమోరాండం ఇచ్చి నిరసన కార్యక్రమానికి బయలుదేరుతుంటే అక్రమంగా మా అధ్యక్షుడిని 3 గంటలకు అరెస్ట్ చేస్తారు, సెక్రటరీని 5 గంటలకు ఇంటికి పోతారు, మిగతా వాళ్ళని అందరినీ కూడా 5:30కు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ ప్రేమ్నాథ్ రెడ్డి లేకపోతే వాళ్ళు ఎంత ఆందోళన చెందేవారో అనేది సందర్భంగా మనం చూస్తున్నాం. ఆయన వెంబడి పోలీస్ స్టేషన్ అందరికీ ధైర్యం చెప్పి మేము కూడా అక్కడికి వెళ్ళి అందరినీ విడిపించుకొని రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకు యాజమాన్యానికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మాకు రావాల్సిన బకాయిలు మాత్రమే మాకు చెల్లించండి అని డిమాండ్ చేస్తే అక్రమంగా పోలీసులతో అరెస్ట్ చేయడము ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా మా కార్మికుల ఉసురు మీరు ఓసుకుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా యాజమాన్యము ఆర్టీసీ ముఖ్యమంత్రి దిగొచ్చి ఈ వయోభారం పడినటువంటి రిటైర్డ్ కార్మికులకు అందరికి కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ. నా పేరు కె సత్యం, రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘానికి. మరి వనపర్తి నుండి ఈరోజు నిరసన కార్యక్రమం తెలపడానికి హైదరాబాద్ వెళ్తుంటే మరి అక్రమంగా మధ్యరాత్రి నుండి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి ఠాణాలో పెట్టడం జరిగింది. మరి మా యొక్క గొంతెమ్మ కోరికలు ఏం కావు. మేము గత 10 సంవత్సరాల నుంచి అనేక దఫాలుగా యాజమాన్యానికి వినతి పత్రాలు ఇచ్చినాం. మా సమస్యలను వెంటనే పరిష్కరించండి, మా పిల్లల పెళ్లిళ్లకు, మా పిల్లల భవిష్యత్తు చదువులకు దాచుకున్నటువంటి డబ్బులను ఏరియర్స్ ను వెంటనే విడుదల చేయండి. చాలా మంది ఈ వ్యధతో చనిపోయినటువంటి వారు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు ఉన్నారు. వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని యాజమాన్యము మరి కరుణించి మాకు రావాల్సిన బకాయిల్ని మేము అడుగుతున్నాము. వేరే ఏ నిధులను మేము అడగడం లేదు. అదే విధంగా యాజమాన్యం వినకపోవడంతో మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి కూడా అనేక దఫాలుగా సెక్రటరియట్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తానని చెప్పి ఇంతవరకు స్పందించలేదు. మరి మాకు 2 నెలలకు సరిపడా తార్నాకలో మందులు ఇస్తుండ్రి, మెరుగైన వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తుండ్రి. మరి అటువంటిది కూడా మరి ఈ మధ్య కాలంలో తీసేసినారు. నెలకు 15 రోజులకు మందులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వయోవృద్ధులము 80-85 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులము మరి మామూలు ఆర్డినరీ సర్వీస్ లో ఎక్స్ప్రెస్లో తిరిగే పరిస్థితి లేదు. ఎప్పుడో ఒకసారి మేము తార్నాక్ హాస్పిటల్కి వెళ్తాం. కాబట్టి మాకు సూపర్ లగ్జరీలో అందుబాటులో ఉన్న డిపోల నుంచి సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణం భార్యాభర్తలకు ఇవ్వాలని చెప్పి మాకు ఇప్పటి వరకు డిలక్స్ స్థాయి వరకు గత ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు మాకు నిరంజన్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు అందించినారు. మరి వారు మాకు రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఉండి వారి ఆధ్వర్యంలో మాకు అనేక సౌకర్యాలు కల్పించినారు. అదేవిధంగా వనపర్తిలో విశ్రాంత ఉద్యోగుల భవనం కూడా మేము పెద్ద ఎత్తున నిర్మించుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడో లేని విధంగా మరి వారి సహాయ సహకారాలతో నిర్మించుకున్నాం. మేము ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మరి 23 ఎన్నికలకు ముందు మాకు చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మేము రాగానే మీ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని చెప్పిండ్రు. మరి అయినప్పటికీ 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు బకాయిలు విడుదల చేయలేదని చెప్పి మేము డిమాండ్ చేసి మరి అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చి వారి కార్యాలయాలకు వెళ్లి కలిసిన స్పందన లేకపోవడంతో ఈ రోజు బస్ భవన్ ముట్టడి యాజమాన్యానికి కూడా 20 రోజుల ముందు నోటీస్ ఇచ్చి మరి నోటీస్ కూడా స్పందించకపోతే ఈ రోజు 4వ తేదీ ముషిరాబాద్ బస్ భవన్ ముట్టడికి మేమంతా సమాయత్తమై వెళ్తుంటే మమ్మల్ని అర్ధరాత్రి నుంచి మరి అధ్యక్షులను నన్ను మా తోటి కార్యవర్గాన్ని మరి వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇప్పుడు మాకు ప్రేమ్నాథ్ రెడ్డి మా గౌరవాధ్యక్షులు వాకిటి శ్రీధర్ గారు వచ్చి మరి వారి దీనితో మరి మమ్మల్ని విడిపించుకురావడం జరిగింది. మరి మా నిరసన కార్యక్రమం ఈ రోజుతో ఆగదు, ఈ దమనకాండతో ఆగదు. మరి ఎంత అయితే వాళ్ళు అణిచివేస్తారో అంత ఎత్తున ఇంకా ఎగిసిపడతాం. ఈ ముసలోళ్లను ఈ ఏదైతే పెళ్లిళ్లకు పిల్లల చదువులకు దాచుకున్నటువంటి డబ్బులను వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.